హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూపాన్ని. ఈరోజు నేను నా స్టైల్లో చేపల కూర ఎలా వండాలో చేయడం మీకు ఈ వీడియో ద్వారా నేర్పిస్తానండి. నేర్చుకోండి. చేపల కూర వండడం అందరికీ బహుశా వస్తుంది, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా వండుతానో చూపించాలని మీకు ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అందరూ. ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించిన వెంటనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా అంటే ఫిష్ కర్రీ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, చేపల కూర కాబట్టి. నాన్ వెజ్ కర్రీస్కి దేనికైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె కాగిందండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఇలా వేసుకుంటాం. ఆ ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకోవాలి. అదేవిధంగా ఈ ఉల్లిపాయలు ఎన్నో చెప్పలేదు కదండి మీకు. 2 ఆనియన్స్ కట్ చేసుకున్న ముక్కలండి ఇవి. అయితే ఈ చేపల కూరలోకి 3 ఉల్లిపాయలు అవసరపడతాయండి. 2 ఉల్లిపాయ ముక్కలు మనం ఇలా వేపుకోవడానికి తీసుకుంటాం. ఒక ఉల్లిపాయని పేస్ట్ చేయడానికి, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఉల్లి కూడా పేస్ట్ చేస్తాం. ఈ పేస్ట్లోకి ఒక ఉల్లిపాయలు పూర్తిగా వాడతామండి. 2 ఉల్లిపాయ ముక్కలు మాత్రం మనం వేపుకోవడానికి యూజ్ చేస్తాం. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసాం కదండి, అలాగే మూత కూడా పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి. ఇదిగోండి మూత తీసి చూద్దాము. ఉల్లిపాయలు బ్రహ్మాండంగా వేగిపోయినాయి. ఇప్పుడేమో టమాటా ముక్కలు వేసుకుందాం. చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకే కాదు, నేను చేసిన చేపల కూర అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, తిన్న ప్రతి ఒక్కరికి. ఈ చేపల కూరకి నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. మూత పెట్టి వేపుకోవాలి. ఎందుకనంటే మన ఈ ఉల్లిపాయలు టమాటాలు ఏవైతే మనం వేపుతామో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దాంట్లోనే ఇమిడిపోయి చక్కగా మంచి రుచిని ఇస్తాయండి. విటమిన్స్ మినరల్స్ కూడా మనకి అందులోనే ఇమిడిపోతాయి కాబట్టి మనం మూత వేస్తే వేపుకోవాలి. అదన్నమాట. అదేవిధంగా ఈ టమాటాలు బాగా వేగుతున్నాయండి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి, అవి వేయాలి. ఇవి కూడా కొద్దిగా అలా ఉంటాయండి వేసాక. ఇదిగోండి టమాటాలు కూడా శుభ్రంగా వేగాయి, పచ్చిమిర్చి కూడా వేగాయి. ఈ టైంలో మనం ఈ రుబ్బి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా. అసలైన రుచి ఇలా వేపుకోవడంలోనే వస్తుంది. ఎందుకనంటే పచ్చివాసన వస్తే కూర రుచిపోతుందండి. కంగారుగా మనం వేపకుండా అలా చేసామంటే పచ్చివాసన వచ్చిపోతుంది ఫ్రెండ్స్. వంట అనేది శుభ్రంగా చేసుకోవాలి కదా, చక్కగా చేసుకోవాలి కదా. రుచిగా రావాలంటే మటుకు కొంత ఇలాంటి టిప్స్ ఉంటాయి కొన్ని, వాటిని పాటిస్తే చాలండి. ఇలా ఈ పేస్ట్ని మాత్రం చాలా చాలా బాగా శ్రద్ధగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు నీట్గా వేపుకోవాలండి.
అయితే ఈ మసాలాలు చక్కగా వేపుకోవాలని చెప్పాను కదండి. ఈ వేగే గ్యాప్లో నేను చేపలు ఎలా కడుక్కోవాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. చక్కగా చేపల్ని ఉప్పు, పసుపు, ఒక నిమ్మకాయని 2 ముక్కలుగా చేసుకొని గట్టిగా పిండేసుకొని శుభ్రంగా నీట్గా 5-6 సార్లు బాగా వాష్ చేసి కడుక్కోవాలండి. అప్పుడు ఈ నీసు వాసన అంతా కూడా పోతుంది. చేపల కూర ఎంత బాగా తయారు చేసామనేది ఒక ఎత్తు అయితే, చేపలు క్లీనింగ్ చేసుకోవడం వలన అసలైన రుచి ఉంటుందండి. చేపల్ని ఏదోలాగా కడిగేస్తే నీసు వాసన వచ్చేసి కూర అంతా ఖరాబ్ అయిపోద్ది. నేనైతే అట్లీస్ట్ 2-3 బకెట్లు నీళ్ళు పెట్టి కడిగేస్తానండి. నాకు అలా కడుక్కోకపోతే నచ్చదు చేపల విషయంలో. అదేవిధంగా నిమ్మకాయ 1 2 కూడా నేను వేసేసి శుభ్రంగా కడుక్కుంటాను. అలా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా కడుక్కునేటప్పుడు. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, మసాలాలు వేగిపోయి ఇప్పుడు ఈ మామిడి తురుము ఉంది చూడండి, మామిడికాయ తురుము, దాన్ని వేసుకోవాలి. శుభ్రంగా వేసుకొని దాన్ని కూడా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఇది మామిడికాయ చేపలు అన్నమాట. ఇలా చేసుకుంటాను. చక్కగా వేగిందండి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే చేపలని చక్కగా వేసేసుకుంటాం. ఇవి 1.5 కేజీ చేపలండి. 1.5 కేజీ చేపలతో నేను తయారు చేస్తున్నాను. చేపల కూర ఎప్పుడు కూడా ఇంత వెడల్పాటి గిన్నెలోనే వండుకోలేండి, ఎందుకంటే విరిగిపోతాయి కదా ముక్కలు. అందుకని నేను కొంచెం ఇలా వెడల్పు దాంతోనే వండుతాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఈ టైంలో వేసాం కదండి, ఈ చింతపండు పులుసుని ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా వేసుకోవాలి. 2 నుంచి 3 కూడా వేసుకోవచ్చు చేపల కూర కదా. అదేవిధంగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చేపల కూరకి కారం, నూనె, ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చింతపండు అది ఉంటుంది కాబట్టి. అదేవిధంగా లైట్గా పసుపును కూడా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే నా కారంలో నేను పసుపు వేసి ఆడిపిస్తాను కాబట్టి ఆడించేటప్పుడు ఇందులో పసుపు ఉంటుంది, అయితే కొద్దిగా వేసాను. ఇలా కారం, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఫిష్ కర్రీకి ఎప్పుడు కూడా మనం గరిటె పెట్టి తిప్పేయకూడదండి. ఇది ఒక టిప్ అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను కూడా చెప్తున్నాను. ఈ చేపల కూరకి గరిటె పెట్టి తిప్పితే ముక్కలుగా విరిగిపోద్ది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, అయినా కూడా నేను చెప్తున్నాను. చెప్పాలి కదా, కొంతమంది బిగినర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తానండి నేను. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకొంచెం ఒక గిన్నెడు వాటర్ తీసుకొని ఇలా మంచినీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మరలా ఇలా తిప్పండి, ఇలా అనాలి. అనుకుని సెట్ చేసుకొని చక్కగా చేపలు ఉడికేటట్టుగా మనం ఈ మూత వేసుకొని ఉడికేసుకోవాలి. ఇంతేనండి, ఉడికేట చూపిస్తాను ఫ్రెండ్స్. కూర ఉడికిందో లేదో చూద్దామండి. చక్కగా అద్భుతంగా ఉడికిందండి. బాగా ఉడికిపోయింది, చక్కగా మంచి వాసన కూడా వస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, చక్కగా ఉడికిందండి. ఇదిగోండి, ఈ స్ట్రక్చర్లో ఉంటే ఇంకా మనకి కూర ఉడికిపోయినట్లే. నేను ఇంక ఈ చేపల కూరలో ఎటువంటి గరం మసాలాలు అవి వేయనండి. ఇది ఒక స్టైలు. చాలా రకాల చేపల పులుసులు ఉన్నాయి,
నేను ఇప్పుడు చేసేది మ్యాంగో చేపలు కలిపి చేశాను, మామిడికాయ చేపలు కలిపి చేశాను ఈ స్టైల్. ఇంకా చాలా రకాలు ఉండండి, అవి కూడా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలి, సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, నేను తయారు చేసిన చేపల కూరని ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇలా చక్కగా కొత్తిమీర కూడా మనం గార్నిష్ చేసుకోవచ్చు. నేను ముందే వేసాను, నాకు అలా ఇష్టము. ఎప్పుడైనా వేసుకోవచ్చు, కొత్తిమీర ఫ్లేవర్స్ ఎప్పుడు వేసుకున్నా కూడా ఇంట్లోకి వెళ్తాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా చేసుకున్నాం. దాని రుచి కూడా చూపిస్తాను మీకు నేను తిని. ఫ్రెండ్స్, కొద్దిగా తిని రుచి చూపిస్తాను మీకు ఎలా వండానో ఏంటో రుచి చూద్దాం. కొద్దిగా రైస్ వేసుకొని కొద్దిగా చేపల పులుసు ప్లస్ ముక్కలు వేసుకొని మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా వండాక ఈ స్మెల్ చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంది. నేనుండేనని చెప్పడం లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా వండుకొని మీకు ఎలా వచ్చిందో వంట నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.